మన పర్యావరణ పాఠశాల ప్రధానోపాధ్యాయులు అలాగే శ్రీదేవి గారు ఉపాధ్యాయులు ఇద్దరు కలిసి మన స్కూల్ పిల్లల అభివృద్ధి కోసం చాలా కష్టపడుతున్నందుకు చాలా సంతోషకరమైన విషయం. అలాగే ఈ స్కూల్ కమిటీ చైర్మన్ గారికి, అలాగే అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ మహిళలు, అలాగే అంగన్వాడీ పిల్లలందరూ కూడా దేవుళ్ళు, అలాగే ఈ స్కూల్ యొక్క అభివృద్ధి కోసం పాటుపడే ఉపాధ్యాయులకి, అంగన్వాడీ పిల్లలకి, అంగన్వాడీ కార్యకర్తలకు అందరికి కూడా ధన్యవాదాలు. అలాగే ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా వచ్చినటువంటి మన పెద్దలందరూ కూడా మన స్కూల్ యొక్క అభిమానానికి సంతోషించాలి. ఎందుకంటే స్కూల్కి వస్తున్నాం అంటే పెద్దలు స్కూల్ యొక్క అభిమానం డెవలప్మెంట్ కోసం. అది స్వతంత్రం, మన ఇచ్చిన స్వతంత్రం, మన వాళ్ళు మన స్కూల్ మనం డెవలప్ చేసుకోవాలనే భావంతో మన స్కూల్ వ్యవహారం అందరూ ఒక కలిసికట్టుగా ఉంటారు. ఆ కలిసికట్టులో రావడానికి కారణం మన స్వతంత్రం. ఈ స్వతంత్రంలో దేశ డెవలప్మెంట్కి మన పరిపాలన మనమే చేసుకోవడానికి మరి ఈ అవకాశాలన్నీ సంపాదించినటువంటి ఎంతో మంది త్యాగదలు బలిదానంతో వచ్చినటువంటి మన స్వతంత్రం హాయిగా అనుభవిస్తున్నాం. అంటే ఇవాళ స్వతంత్రంగా మనం అన్ని విధాల పరిపాలన విధానం అన్ని కూడా మనం తెలుసుకోగలుగుతున్నాం. అంటే మనకి స్వతంత్రం సంపాదించిన దాన్ని బట్టే. అలాగే మనకి ఈ స్వతంత్రం సంపాదించినటువంటి జాతిపిత గాంధీ మహాత్మా గారికి, అలాగే ఈ మన పరిపాలన విధానం రాసుకోవాల్సిన అటువంటి బిఆర్ అంబేద్కర్, మరి ఆయన కూడా మనకి పరిపాలన ఎలా పరిపించాలో రాసినటువంటి మహానుభావుడు అంబేద్కర్. అలాగే మరి మన ఝాన్సీ లక్ష్మీబాయి కానీ, మన సుభాష్ చంద్ర గారు, నిజంగా భగత్ సింగ్ అందరూ కూడా అసలు మన ఎంతో కష్టనష్టాలు వచ్చి బ్రిటిష్ వాళ్ళని ఎలా తోలాలనే పథకం వేసి ఎదరికి సంపాదించిన నాయకులు వాళ్ళు. అటువంటి త్యాగబలం మనం అందరం ఎలా గొప్పగా చేసుకుంటున్నాం కాబట్టి గుర్తు చేసుకుని బాధ్యత మనకందరూ ఉంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మరి ఉపాధ్యాయులకి, ఈ పిల్లలందరికీ కూడా ఆశీస్సులు, ఉపాధ్యాయులకి ధన్యవాదాలు, గ్రామ పెద్దలందరికీ నమస్కారాలు. జై భారత్.